హలో, నేను మిస్ రావు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది బీజేపీ నినాదం. దాన్ని సాకారం చేయాలంటే కనుక హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. అందుకే టార్గెట్ 400 పెట్టుకుంది. వికసిత్ భారత్ కోసం 400 సీట్లు సాధించాలనేది ఆ పార్టీ యొక్క లక్ష్యం. అందుకే ఢిల్లీలో సమావేశం అవుతూ ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ లీడర్లతోటి కీలక సమావేశం 2 రోజుల పాటు జరగబోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించబోతున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అలాగే విశ్లేషణ అందించడానికి శ్రవణ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సో మనకు చూస్తున్నాము, మనం ఆల్రెడీ 2 రోజుల పాటు బీజేపీకి సంబంధించిన సమావేశాలు ఢిల్లీలో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతినిధులు అక్కడికి వెళ్ళారు. సో ప్రధానంగా ఎన్డీఏలో టీడీపీ చేరబోతుంది అనేది ఒకటి, దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఢిల్లీలో సమావేశం అనేది ఒక కీలకంగా మారిపోతుంది. 400 దిశగా వాళ్ళు వెళ్తారు అనుకుంటున్నారా? సార్, ఇది టీడీపీ చేరే అవకాశాలే ఉన్నాయి ఎక్కువగా. 400 దిశగా వాళ్ళు వెళ్ళబోతున్నారని చెప్తున్నప్పటికీ కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ అలా లేదు. సో ఇనిషియల్ గా రామ మందిరం నిర్మించిన తర్వాత వాళ్ళకి వస్తున్న అనుకున్న మైలేజ్ రాలేదు. దీనికి కారణం ఏంటంటే రైతుల ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. సామాన్యుల్లో బీజేపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అనేది ఉంది ప్రజెంట్. అందుకోసం మీకు చూసినట్లయితే మహారాష్ట్రలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, అలాగే ఆంధ్ర, పంజాబ్ లో పొత్తుకి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అవసరం వాళ్ళకి చాలా ఉంది. ఎస్పెషల్లీ మీకు యుఎస్ తో ఈ మధ్య కాలంలో ఫారెన్ రిలేషన్స్ అనేది బాగా చెడిపోయాయి. సో రేపొద్దున మన భారతదేశానికి పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి వాళ్ళ కూటమిలో ఉండడం అనేది వాళ్ళకి అవసరం. అండ్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన పరిస్థితి లేదనేది వాళ్ళకి ఢిల్లీ పెద్దలకి వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. ఈసారి తెలుగుదేశం సింగిల్ గానే అధికారం చేపట్టబోతుందన్న సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. అందుకనేసి రేపొద్దున ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు కానివ్వండి, బీజేపీలో కొంతమంది ఒకవేళ రేపొద్దున వాళ్ళకి అనుకున్న మెజారిటీ రాకపోతే మోడీ గారిని మార్చి గడ్కరీ గారిని కానీ, యోగి గారిని కానీ ప్రధానమంత్రి చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. సో అందుకనేసి ఎలక్షన్ తర్వాత ఈ తిప్పలు పడే కంటే ముందే చంద్రబాబు గారిని వాళ్ళ కూటమిలో కనుక కలుపుకున్నట్లయితే రేపొద్దున కొన్ని సీట్లు తగ్గినా కూడా బాబు గారి మద్దతు అవసరం. నాట్ ఓన్లీ టీడీపీ సపోర్టే కాకుండా బాబు గారు మిగతా మిత్రపక్షాలను కూడా కూటమిలోకి తీసుకురాగలరు. ఆయనకు ఆ చాతుర్యం ఉంది. సో అందువల్ల ఏంటంటే బాబు గారు లాంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వాళ్ళకి బెటర్. లేదంటే కాంగ్రెస్ తో చేతులు కలిపారంటే మీకు ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకటి చేసి ఇండియా కూటమిలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. బాబు గారు లాంటి వ్యక్తి అక్కడ ఉంటే వీళ్ళందరినీ ఒకటి చేసి బీజేపీకి థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసం అనేసి టీడీపీతో పొత్తు దిశగా వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను చూస్తే ఒకవైపు ఏమో మణిపూర్ వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడేమో రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు కూడా తరలి వచ్చారు. ఇది ఒకవేళ ఉధృతమైతే కనుక ఉత్తర భారతదేశంలో బీజేపీకి బాగా దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా దెబ్బ తగిలే అవకాశమే ఉంది. అండ్ ఇంకొకటి, ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో మీకు బీజేపీకి అంత మెజారిటీ రావడానికి ముఖ్య కారణం ఉత్తరప్రదేశ్. 80 స్థానాలకి దాదాపు 70 స్థానాలు పైగా గెలిచారు అక్కడ. ఈసారి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి 40 సీట్లు పైగా గెలిచే అవకాశం ఉంది. సో అక్కడ ఒక 40 సీట్లు తగ్గే అవకాశం ఉంది. అండ్ ఆర్జేడీ కూడా చాలా బలంగా ఉంది బీహార్ లో. కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బలంగా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంది, పూర్వ వైభవం సాధించింది. సో మీకు దాదాపు ఒక 70-80 స్థానాల్లో బీజేపీ ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. 300 సీట్లు పోయినసారి వస్తే ఈసారి ఒక 230-40 సీట్ల వరకు పడిపోవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క అవసరం బీజేపీకి ఉంది. బీజేపీయే ఇనిషియేటివ్ తీసుకొని పొత్తుకొస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లీడరు విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను సీఎం క్యాండిడేట్ బీజేపీ అవుతారు కూటమిలో అని చెప్పి విచిత్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి వాళ్ళ లాజిక్ ఏంటి అసలు? ఇది కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఏంటంటే వైసీపీ కోవట్లు ఉన్నారు. వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో వీళ్ళు ఏంటంటే ఈ పేటీఎం బ్యాచ్ తో చేతులు కలిపేసి, ఐపాకాలతో చేతులు కలిపి పొత్తుని విచ్ఛిన్నం చేయడం కోసం వీళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పార్టీ ప్రయోజనాల కంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, వీళ్ళకేదో వైసీపీతో కాంట్రాక్ట్ లో ఏవో వ్యాపార లావాదేవీలు ఉంటాయి. సో ఈ పొత్తుని చెడగొట్టడం కోసం మీకు కొంతమంది సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు కావచ్చు, ఏదో ఒక రకంగా ఈ రెండు పార్టీల మధ్య
డిస్టెన్స్ తీసుకురావడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో బీజేపీ క్యాడర్ లో కూడా ఈ పొత్తు కావాలనే, బీజేపీ క్యాడర్ లో కానీ బీజేపీ పెద్దల్లో కానీ పొత్తు కావాలనే అభిప్రాయమే ఉంది సార్. సో ఒకటేంటంటే శ్రవణ్, మనం గమనిస్తే కనుక 1.5% లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి, అంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ బీజేపీకి. బీజేపీ అవసరమే తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటప్పుడు అసలు ఎందుకు బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రసీ అనేదే లేదు. మీకు 30 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సరే ప్రతిపక్ష నాయకులు మా ప్రాణానికి హాని ఉందని చెప్పిన దాఖలాలు ఉన్నాయా గత 5 సంవత్సరాల్లో? కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఒక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, మా ప్రాణాలకి భద్రత లేదు, మా మీద గూఢాచారులు రెక్కి నిర్వహిస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేకపోతే ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్లు వేయలేరు. ఎలక్షన్స్ నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా జరగడం అనేది కావాలి. లేకపోతే వీళ్ళ దగ్గర విపరీతమైన లక్షల కోట్ల డబ్బులు ఉంది. ఈ డబ్బులతో ఏంటంటే ఏ అధికారినైనా కొనేయగలుగుతారు, ఏ పోలీస్ అధికారినైనా మేనేజ్ చేయగలుగుతారు. ఈ సందర్భంలో ఏంటంటే వ్యవస్థలు నిజాయితీగా పనిచేయాలంటే బీజేపీ లాంటి కేంద్రంలో ఉండే పార్టీ సహకారం అవసరం. అందుకోసమే వాళ్ళకున్న 2% నోటా ఓట్లతో కోసం కాదు, వ్యవస్థల మీద వాళ్ళకున్న పట్టు వల్ల తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుకుంటారు, బీజేపీ పార్టీ సహకారం కోరుకుంటారు. ఇంకోటి ఏంటంటే 4:2:1 ఇది ఈక్వేషన్ వినిపిస్తున్నారు. అది నిజమేనా? అది అసలు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి నిష్పత్తి అన్నది? ఇది బుల్షిట్ అండి. ఇదంతా ఏంటంటే ఇది పేటిఎం బ్యాచ్ చేసే ప్రోపగండా. అలాంటివి ఏం లేవు. వాస్తవానికి అసలు ముఖ్యమంత్రి సీటు గురించి అసలు చర్చే లేదు. ఇది ఏంటంటే ఈ ఐపాక్ వాళ్ళు కొంతమంది జనసేనలో యాక్టివ్ గా ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళ పేరోల్ మీద పెట్టుకో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం కల్పించడమో లేకపోతే వ్యాపారాలు సహకరించడంలో ఈ రోజు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్న చాలా మంది నాకు మిత్రులే. ఒకప్పుడు జనసేనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉంటే వీళ్ళందరూ నేను కలిసేవాళ్ళు. సో వాళ్ళందరూ ఈ రోజు వైసీపీకి అనుకూలంగా జనసేనకి, తెలుగుదేశంకి, బీజేపీకి చిచ్చులు పెట్టడం కోసం ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉన్నట్టు, అభిమానం ఉన్నట్టు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు నటిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కావాలని పొత్తుని విచ్ఛిన్నం చేయడం కోసం మీడియాలో కూర్చొని ఇది ఐపాక్ స్పాన్సర్డ్ ప్రాపగండా. అలాంటి డిస్కషన్ ఏం జరగట్లేదు ఢిల్లీలో 4:2:1 అనేది. కేవలం ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళకి 5 ఎంపీ సీట్లు కోరుకుంటున్నారు. జనసేనకు ఒక 3, బీజేపీకి ఒక 5, తెలుగుదేశం ఒక 17. సో ఇది డిస్కషన్ నడుస్తుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మొన్నటి వరకు మేము విశ్వగురు అని ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి పొత్తుకి చర్చలు జరిపితే వాళ్ళ చర్చలు జరపడానికి వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. సో దానికోసం ఏంటంటే వాళ్ళు రాకుండా మధ్యవర్తుల చేత పొత్తుకి బాబు గారే వెళ్ళేలాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది జస్ట్ ఒక ఈగో ఇష్యూ తప్పించి ఇక్కడ ఏ ముఖ్యమంత్రి గురించి అసలు చర్చ జరగట్లేదు. సో 2 రోజుల పాటు బీజేపీ కీలక లీడర్లు సమావేశం అవుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశం కావచ్చు బహుశా ఢిల్లీలో. ఇది అయిపోయిన తర్వాత ఈ 2 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సీట్ల షేరింగ్ విషయంలో? ఎస్ సార్, నాకు తెలిసి పవన్ గారు అలాగే చంద్రబాబు గారు ఒక 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ పర్యటన తర్వాత ఈ లాజిస్టిక్స్ అనేసి కూడా వర్కౌట్ చేసి ఒక 1 వీక్ లోపల అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావచ్చు. ఎలాగో రామ మందిరం ఇది కూడా అయిపోయింది కాబట్టి బీజేపీ ఇంకా ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధమైంది. సో ఒక 1 వీక్ లో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావచ్చు సార్ పొత్తుకు సంబంధించి. సో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టాలంటే చంద్రబాబు నాయుడు అవసరం ఖచ్చితంగా బీజేపీకి ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఆయన సపోర్ట్ లేకుండా నరేంద్ర మోడీ 3.0 రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ గారు విశ్లేషణ అందించినందుకు. నరేంద్ర మోడీ ఏదైతే వికసిత్ భారత్ అనుకుంటున్నారో ఆ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలంటే హ్యాట్రిక్ సాధించాలి ఆయన. ఆ హ్యాట్రిక్ కావాలంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారం, చంద్రబాబు నాయుడు యొక్క పొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క అండ ఖచ్చితంగా కావాలి బీజేపీకి. అందుకే ఇప్పుడు అడుగులు వేస్తుంది. బహుశా రేపు మాపు ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం కాబోతుంది. సో అప్పుడు వికసిత్ హ్యాట్రిక్ అనేది సాధ్యమా? రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అనుకున్నది సాధిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.